కొత్త బట్టలు నీకు నువ్వే కొనేసుకుని టిప్ టాప్గా తిరిగాక ఈ క్రిస్మస్ పేరులో ప్రేమ అనే రాజ్యం నీకు అర్థమైతే నీ కలిగిన బట్టలు పక్కలకి ఇవ్వు. ఎందుకు ఇస్తున్నారండి అన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ యేసుప్రభు అలా అటోడండి, అందరిని ప్రేమిస్తాడు, అందుకే వీళ్ళు ఇస్తున్నారని ఒక మెసేజ్ చెప్పు. ఏడాదిలో కనీసం బిర్యానీయా అని కళ్ళు పెద్దవి చేసే పేదలు ఉన్నారు. ఈ నెలలో కనీసం అలాంటి వారికి ఇప్పుడు మెతుకులు పెట్టండి. ఎందుకంటే ఆయన రాజ్యంలో పొరుగుల్ని ప్రేమిస్తారు. ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? ఈ నెలంతా పేదోళ్ళకి సంబరంలా ఉండాలి. ఆయన పుట్టాడండి మహారాజు, అందరికీ భోజనాలు పెడతారండి. ఆ మహారాజు పుట్టాడండి, మాలాంటి వాళ్ళందరికీ బట్టలు ఇస్తారండి, దుప్పట్లు ఇస్తారండి. ఆ మహారాజు పుట్టడం వల్లనే మాలాంటి పేదల్ని రోడ్ల మీద దుప్పట్ల గప్పి ప్రేమిస్తారండి అని ఒక ఆన్సర్ మనం ఇవ్వాలి. ఇస్తున్నావా? సింధులు, సంబరాలు, అంబరాలు, డీజేలు, డ్యాన్సులు, చెత్త చెదారం, సీవులేసులు, సిరిగిపోయిన జీన్లు, చెత్త చెదారం అంతా వేసుకుని రాజు పుట్టాడు కాదు, సాతాన్లు పుట్టారు క్రిస్మస్ని చెడగొట్టడానికి. ఇంక అనకూడదు, కానీ వీళ్ళందరూ పుట్టి ఇక అర్థం కాకుండా ఈ మరుగైపోయిన జ్ఞానాన్ని ఇంకా మరుగు చేసేస్తారు. అందుకంటే కనీసం మనమైనా ఈ టౌన్కి కొంతమందినైనా మనం బతుకున్నంతకాలం ఈ జ్ఞానయుక్తంగా నడిపిద్దాం. కొందరినైనా దేవుని జ్ఞానం చేత భక్తిని పెంచుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.